తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఓ ప్రభంజనం సృష్టించారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఆయన గెలుపు సంబరాల కంటే ఇప్పుడు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ జరుగుతున్న చర్చలే హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత, నటి త్రిషల మధ్య జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది. విజయ్ సంగీతాలది 26 ఏళ్ల అనుబంధం. ఓ అభిమానిగా విజయ్ జీవితంలోకి ప్రవేశించి ఆయనకు తోడుగా నిలిచిన సంగీత కొన్నాళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఫిబ్రవరి 2026లో సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కటం పెద్ద షాక్. 2021 నుంచే వీళ్ల మధ్య దూరం పెరిగిందని, విజయ్ ఓ ప్రముఖ నటితో సన్నిహితంగా ఉండటమే దీనికి కారణమని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ సంగీతల విడాకుల కేసు విచారణ జూన్ 15, 2026కు వాయిదా పడింది. విడాకుల టాపిక్ నడుస్తుండగానే విజయ్ త్రిషలు ఓ పెళ్లి వేడుకలో పక్కపక్కనే కనిపించడం అగ్నికి ఆజ్యం పోసింది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అవుతున్న నేపథ్యంలో సంగీత రూటు మార్చేసింది. నేను విజయ్కు విడాకులు ఇచ్చేది లేదని చెప్పేసింది. నేను విడాకులు ఇవ్వటం లేదు, త్రిష రెండో భార్యగా ఉండేందుకు నాకు అభ్యంతరం లేదు అనే తరహా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవి సంగీత అధికారికంగా చేసిన వ్యాఖ్యలా లేక సోషల్ మీడియాలో కల్పిత ప్రచారమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ విజయ్ సీఎం అవ్వగానే సంగీత తన నిర్ణయం మార్చుకుందని, తనకు తోడుగా ఉండాలని భావిస్తుందన్నట్లు చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు విడాకుల విషయంలో పట్టుబట్టిన సంగీత ఇప్పుడు హఠాత్తుగా విడాకులు ఇవ్వట్లేదు అనటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ లేడీ హోదాను ఆమె వదులుకోవటానికి ఇష్టపడటం లేదా? అందుకే త్రిష విషయంలో ఆమె సర్దుకుపోతామనే సంకేతాలు ఇస్తోందా? విజయ్ రాజకీయాల్లోకి రాకముందు విడాకుల విషయంలో పట్టుబట్టిన సంగీత ఇప్పుడు ఆయన గెలుపును చూసి మళ్ళీ దగ్గరవ్వాలని చూస్తున్నారా, లేదా విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇద్దరు సర్దుకుపోతున్నారా అనేది మిస్టరీ. మరోవైపు త్రిష మాత్రం తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పితమేనని కొట్టిపారేస్తున్నారు. రాజకీయాల్లో ఓ గొప్ప సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన విజయ్ తన పర్సనల్ లైఫ్లో కూడా అదే హుందాతనాన్ని చూపిస్తారా? సంగీత, త్రిషల విషయంలో వస్తున్న ఈ వార్తలపై దళపతి విజయ్ స్పందిస్తారా అనేది పొలిటికల్ స్క్రీన్ పైనే చూడాలి.